హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మీ అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుందండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక మన ప్రతి హార్వెస్ట్లో చూపిస్తున్నాను. అసలు వారానికి ఒకసారి అయితే మన వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. నాకైతే 1 వీక్ సరిపోతున్నాయి హార్వెస్ట్ చేసినవి. ఇక మన లాంగ్ బీన్స్ చూసారు కదా, అసలు ఎంత పొడుగవుతున్నాయో చూడండి. ఒక 2 డేస్ కానీ అలా వదిలేసామా ముదిరిపోతాయండి. చూసారు కదా, ఇంకా అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇక నేనైతే ఊరెళ్ళానండి. ఊరెళ్ళి ఒక 5 డేస్ అయితే ఉన్నాను. ఇక వచ్చేసరికి చాలా బీరకాయలు అయితే ముదిరిపోయాయి. అప్పటికి మా వారైతే కొన్ని బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశారు. ఇక చూసారు కదా లాంగ్ బీన్స్ ఎన్ని వచ్చాయో, అసలు ఎంత పొడుగున్నాయో చూడండి. ఇంకా ఇప్పుడైతే బీరకాయలు చూపిస్తాను, చూసేయండి. బీరకాయలు చూసారా, ఇదైతే ముదిరిపోయింది. ఇక సీడ్స్ కోసం వదిలేశాను. ఇదైతే లేతగానే ఉందండి, అందుకే నొక్కి చూస్తున్నాను. ముదిరిపోతే మనం కోసుకొని వేస్టే కదా, అందుకని చెప్పి ఇక ముదిరిని అని వదిలేసి లేతగా ఉన్నాయి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా అప్పటికి మా వారు మధ్యలో కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశారంట. నేను అంతకుముందు వీడియోలో చూపించాను కొన్ని కాయలు, అవి అయితే హార్వెస్ట్ చేశారు. ఇక ఇవైతే నేను ఇప్పుడు ఊరి నుంచి వచ్చేసాను. మార్నింగ్ వచ్చాను, ఒక ఈవినింగ్కి ఇలా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేసానండి. అప్పటికి చూడండి, ఇంకా ఇదొకటి ముదిరిపోయింది. ఇంకా ఈ కింద ఒకటి ఉంది చూడండి, ఇదైతే లేతగా ఉంది. దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మన నార్మల్ బీరకాయలు అయితే ఒక 4 వచ్చేసాయి. దీన్నైతే ఇక సీడ్స్ కోసం వదిలేశాను. ఆల్రెడీ నేను ఫస్ట్లో వచ్చిన ఒక బీరకాయనైతే సీడ్స్ కోసం వదిలేశాను కదా, ఇదైతే సీడ్స్ రెడీ అయిపోయినాయి. చూసారా, డ్రై అయిపోయింది. ఇక దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక దీంట్లో అయితే సీడ్స్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయండి. చాలా సీడ్స్ అయితే ఉన్నాయి. ఈసారి మన దగ్గర బీరకాయలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక ఇప్పుడైతే నేతి బీరకాయలు కూడా కొన్ని ఉన్నాయండి. చూసారా, నేను ఇక్కడ ఉన్నాను, కనిపిస్తున్నానా? ఇక్కడ బొప్పాయి చెట్టు ఉంది కదా, దాని మీదకైతే బీరకాయ క్రేపర్ వెళ్ళిపోయిందండి. నాకు సరిగ్గా అందట్లేదు. అయినా కాళ్ళెత్తో ఎలా ఎలా తిప్పలు పడేసి ఈ బీరకాయనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా, ఇది వైట్ నేతి బీరకాయ అండి. మన దగ్గర గ్రీన్ నేతి బీర ఉంది, వైట్ నేతి బీర ఉందండి. ఇంకా ఇక్కడ ఒక చిన్న కాయ ఉందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక మనకు ఒకరోజు కర్రీకి సరిపోవాలి కదా, అందుకని చెప్పి ఉన్న బీరకాయలన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా చిన్నవి అయితే ఇక వదిలేసానండి. ఇంకా మన డ్రాగన్ ప్లాంట్ చూసారా, అసలు ఆ ఫ్లవర్స్ బోల్డ్ అని వస్తున్నాయండి. హార్వెస్ట్ అయితే చూపించట్లేదు కానీ చాలా తింటున్నాము, ఎందుకంటే పండినట్టు కోసేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడైతే ఒకటే వచ్చింది, అటు సైడ్ అయితే చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇంకా ఇక్కడైతే ఒక నేతి బీరకాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. చూసారా, ఇదేనండి, ఇది గ్రీన్ నేతి బీర. నేతి బీరకాయలు అయితే ఒక 3 బీరకాయలు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇక మన దోసకాయలు కూడా చూడండి ఫ్రెండ్స్, బాగా మంచి కలర్ వచ్చాయి. బాగా పండేసరికి ఈ విధంగా పగిలిపోయాయండి. చూసారా, 3 దోసకాయలు ఉన్నాయి, 3 దోసకాయలు ఇదే విధంగా పగిలిపోయాయి. నేను ప్రతి హార్వెస్ట్లో దోసకాయలు కూడా చూపిస్తున్నానండి. ఇక ఈరోజు అయితే ఒక 3 దోసకాయలు ఉన్నాయండి. ఈ 3 ఒకే క్రేపర్కండి. చూసారు కదా, మన గార్డెన్లో దోసకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను ప్రతిసారి మార్కెట్ నుంచి ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, టమోటా, ఆలు కొనుక్కునేదాన్ని. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా అసలు కొనట్లేదండి. మన బ్లాక్ మిర్చి ఉన్నాయి కదా, అవే సరిపోతున్నాయి మాకు. ఇప్పటికైతే 3 దోసకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇంకా మన హార్వెస్ట్ అయితే అయిపోలేదండి. ఇంకా ఇది చూసారా, ఇది ఢిల్లీ సొర అండి. అసలు నా గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అండి ఢిల్లీ సొరాని పండించడం. అయితే నాకు ఇలా కొత్త వెజిటేబుల్స్ పండినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇవి ఒక గార్డెనర్స్ దగ్గర సేల్ చేస్తుంటే కొన్నానండి ఈ సీడ్స్ని. ఇంకా నెక్స్ట్ టైం మన గార్డెన్లో కూడా ఉంటాయి ఢిల్లీ సొర సీడ్స్ అయితే. ఇక ఇప్పుడైతే దొండకాయలు కొన్ని ఉన్నాయి. ఈ దొండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఈరోజు దొండకాయలు అయితే చాలా తక్కువ వచ్చాయండి. ఒకరోజు రోటి పచ్చడి చేసుకోవడానికి సరిపోయన్నే వచ్చాయి. ఇగోండి, ఇన్ని దొండకాయలు అయితే వచ్చేసాయి. ఇక మన వాక్కాయల చెట్టు అండి, చూసారు కదా, ఎప్పుడు చూసినా కానీ కలర్ఫుల్గా కనిపించేది మన వాక్కాయల చెట్టు. అసలు నాకు ఈ ఫ్రూట్స్ తినడం కంటే ఈ కలర్ చూస్తుంటేనే కన్నులకి పండుగగా అనిపిస్తుందండి. అసలు ఎంత బాగుంటుందో ఈ కలర్ మాత్రం.
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీను ఇలా రెడ్, ఒక పక్క క్రీమ్ కలరు. చూసారు కదా, ఇవి కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయండి. అలా తినటం కంటే కూడా పప్పులో వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పప్పులో మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. మామూలుగా తినలేకపోతే కాయలు మాత్రం పప్పులో వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, గుత్తులేనండి అసలు. ఇంక అప్పుడప్పుడు టెర్రస్ మీదకి వచ్చినప్పుడు అలా కోసుకొని ఒక్కొక్కటి అలా నోట్లో వేసుకొని తింటూ ఉంటూ వాటర్ అయితే చేస్తూ ఉంటాను. ఇక చూసారా, ఈ రోజుకైతే ఇన్ని వాక్కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇక మన పెరటి గార్డెన్లో అయితే రెడ్ బెండకాయలండి. చూసారు, మంచి సైజు అవుతున్నాయి. ఇలా ఎంత సైజు ఉన్నా కూడా చాలా లేతగా ఉన్నాయండి. ఇంకా బోల్డ్ అన్ని పిందెలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక నేను ఊరెళ్ళేటప్పుడైతే కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళానండి. ఇంకా ఈ రెడ్ బెండకాయలు నేలలో నాటినవి అండి. నాకు నేలలో కంటే కూడా కుండీలోనే మంచి గ్రోత్ కనపడిందండి. ఇప్పుడు మీరు నేలలో మొక్కలకి హార్వెస్ట్ చేయడం చూస్తున్నారు కదా, నేను కుండీలో ఉన్న మొక్కను కూడా చూపిస్తానండి. అలాంటివి ఒక 5-6 మొక్కలు ఉంటే చాలండి, మనకు డైలీ బెండకాయలు వస్తూనే ఉంటాయండి. అంత బాగా వచ్చాయి. ఆ మొక్కను కూడా చూపిస్తాను ఇప్పుడు, ఇది కిందన్న హార్వెస్ట్ అంతా చేసినాక. చూసారా, మన దగ్గర అయితే 4 రకాల బెండకాయలు అయితే కాస్తున్నాయి. ఇంకా 5వ కలర్ అయితే రావాలండి. ఆ కలర్ అయితే రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక దానికోసం అవి కూడా వస్తే ఒక షార్ట్ వీడియో పెడతానండి, మన దగ్గర ఉన్న బెండకాయ వెరైటీస్ అయితే. ఇంకా నేను చెప్పాను కదా, ఈ ప్లాంట్ చూడండి అసలు ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి. ఇలాంటివి ఒక 5-6 మొక్కలు ఉన్నా చాలండి, మనకి డైలీ బెండకాయలు వస్తూ ఉంటాయి. చూసారా, కొమ్మకి పూత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇలా కంటైనర్లో మలిచినాయండి. చూసారా, ఇవి కూడా ఎన్ని కొమ్మలు వచ్చాయో, మంచి సైజు అవుతున్నాయండి అసలు. కుండీలో ఉన్నాయి. ఇంకా బెండకాయల హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని లాంగ్ బీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా పెరటి గార్డెన్లో కూడా ఉన్నాయి. టెర్రస్ మీద కొన్ని హార్వెస్ట్ చేసాం కదా, ఇంకా ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి మాత్రం తొందరగా ముదిరిపోతాయండి. అలా చెట్టును వదిలేసామా ఒక 2 డేస్లో హార్వెస్ట్ చేద్దాంలే అనుకున్నామంటే చాలు, ఇంకా ముదిరిపోతాయి. ఇక ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చీకటి పడిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేశానండి. ఇన్ని లాంగ్ బీన్స్ అయితే వచ్చాయి. ఇంకా రెడ్ బెండ, గ్రీన్ బెండ, లాంగ్ బీన్స్ అండి. ఇంకా ఇప్పుడైతే మన గోరుచిక్కుళ్ళు అండి. చూసారా, ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఇక హార్వెస్ట్లు కూడా కొంచెం స్టార్ట్ అవుతున్నాయండి. చూసారా, అసలు ఒకే మొక్కకి ఎన్నెన్ని కాయలు ఉన్నాయో. అసలు ఈ గోరుచిక్కులు మాత్రం మంచి కాపుకొస్తే మాత్రం ఇక మనం కోయడానికే టైం సరిపోతుందండి. అసలు కోసి ఇసుకొచ్చేస్తుంది, అంతగా కాస్తాయి అసలు ఈ గోరుచిక్కుళ్ళు అయితే. చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఇప్పటికిప్పుడు మనం ఫ్రెష్గా తెంచి అసలు కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా కానీ అస్సలు సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ గోరుచిక్కులు ఫ్రై చేసిన టమాటా వేసి వండినా కానీ బాగా ఇష్టంగా తింటారు. ఇంకా చూసారా, అన్నీ వెతికి కోసాను. ఈరోజైతే మన గిన్నె అయితే నిండిపోయిందండి. ఈరోజైతే ఇన్ని గోరుచిక్కుళ్ళు వచ్చాయి. ఇంకా వాటితో పాటు 4 వంకాయలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ ఒకటి ఉంది, దానికి కూడా చూడు 5 వంకాయలు అయితే వచ్చేసాయి. ఇంకా నేను ముందు హార్వెస్ట్లో చూపించాను కదా, గోంగూర హార్వెస్ట్ చేసింది సగమే హార్వెస్ట్ చేస్తే టబ్బు నిండిపోయిందండి. ఇంకా చూసారు కదా, ఇప్పుడు చూపించాను, ఇంకా సగం గోంగూర అంతే ఉంది. మేము ఆ గోంగూరని 300 మందికి భోజనాల్లో వండి పెట్టానండి. మా అమ్మవాడి దగ్గర భోజనాలు చేస్తుంటే అందుకని టబ్బుకైతే కోసుకెళ్ళాను. ఇంకా 300 మంది భోజనాలు తినంగా గోంగూర చాలా మిగిలిందండి. మన గోంగూర మాత్రం చాలా టేస్టీగా బాగుందండి. నేను ఈ గోంగూరకి మాత్రం ఎలాంటి స్ప్రేలు కానీ ఎలాంటి ఎరువులు కానీ ఇవ్వనండి. గోంగూరే కాదండి, ఆకుకూరలకి అసలు నేను ఎక్కువ శాతం ఎరువులు ఇవ్వను, అయినా కానీ చాలా మంచిగా వస్తాయండి. చూసారా ఎంత గోంగూర అయితే ఉందో. ఇంకా గిన్నె కూడా నిండిపోయింది. నాకైతే ఈ రోజుకైతే ఇంత గోంగూర అయితే సరిపోతుందండి.
రోజుకి ఇంత అయితే హార్వెస్ట్ చేసుకుంటాను వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసేటప్పుడు. ఇక ఈరోజు మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో చూసేయండి. ఢిల్లీ సొర, మన నార్మల్ బీరకాయలు, నేతి బీరకాయలు ఒక 3, ఇంకా దొండకాయలు అయితే కొన్ని వచ్చాయి. ఇంకా మన కలర్ఫుల్గా కనిపిస్తున్న వాక్కాయలండి. ఇంకా దోసకాయలు కూడా 4 అయితే హార్వెస్ట్ చేశాను. ఇవైతే లాంగ్ బీన్స్. ఇక బెండకాయలు అయితే రెడ్ బెండ, గ్రీన్ బెండ, స్టార్ బెండ, ఇలా 3 రకాల బెండకాయలు, కొన్ని వంకాయలు, ఒక 1/2 కేజీ దాకా గోరుచిక్కుళ్ళు, ఇంకా మన గోంగూర అండి. చూసారా టేబుల్ అయితే నిండిపోయింది. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా మన టేబుల్ మాత్రం నిండిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా హార్వెస్ట్ వీడియో మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.